హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వీడియో అయితే చాలా సింపుల్గా బనానా కేక్ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. సో ఈ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ మైదా తీసుకున్నాను, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి, ఓకేనా? నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే దీంట్లోకి బటర్, అలాగే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర సాఫ్ట్ బ్రౌన్ షుగర్ ఉందన్నమాట, సో నేను అది యూజ్ చేస్తున్నాను. ఇంకా బ్రౌన్ షుగరు, బటరు కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ వేసుకొని కూడా కొంచెం సేపు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర బీటర్ లేదనుకోండి, జస్ట్ మిక్సీ జార్లో బటరు, బ్రౌన్ షుగరు, అలాగే ఎగ్స్ ఇవన్నీ వేసేసి మంచిగా ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసేయండి. మంచిగా అది మొత్తం కలిసిన తర్వాత, ఆ బటర్ అంతా కలిసిన తర్వాత తీసేయండి, ఓకేనా? నెక్స్ట్ అయితే బనానాస్ అండి. మీ ఇంట్లో ఎక్కువ మగ్గిపోయిన బనానాస్ ఉంటూ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. పచ్చి బనానాస్ అస్సలు తీసుకోకూడదు, మనకి స్వీట్ అస్సలు ఉండదు అనమాట. ఇలా ఈ కలర్లో ఉన్న బనానాసే తీసుకోవాలి. నా దగ్గర పొడుగు అరటిపళ్ళు అంటారు కదా, అవి ఉన్నాయి. పైనేమో నల్లగా అయిపోయింది, లోపల చూస్తే మంచిగానే ఉన్నాయి అనమాట. సో ఇవైతే మంచిగా ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. ఇవి మిక్సీ వేయొద్దు, ఎందుకంటే మిక్సీ వేసేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది, అసలు బనానా అక్కడక్కడ తగలదనమాట. మీకు కావాలి అంటే అలా కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలానే ఇష్టము. మనకి బాగా పండిన అరటిపండు అయితే మనకి మంచిగా ఫోర్క్తోనే నలిగిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా బీటర్ తోటి మొత్తం బీట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నలిపి పెట్టుకున్నాం కదా అరటిపండు, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని తర్వాత కంపల్సరీ మనం మైదా పిండిని అయితే జల్లించుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. బనానాని కూడా దాంట్లో బటర్లో వేసేసి నెక్స్ట్ అయితే ఇది మనం ముందుగానే మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా జల్లించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న లంప్స్ ఇలా ఉన్నా కూడా మనకి అడ్డుపడుతూ ఉంటాయి, సో మంచిగా రాదనమాట. ఒకసారి ఇలా జల్లించుకుంటే మనకి బాగా స్పాంజీగా పొంగుతుందని చెప్పేసి ఇలా జల్లించుకోమంటారు. నెక్స్ట్ అయితే కంపల్సరీ పిల్లలు ఉంటే ఇంకా యాడ్ చేయాల్సింది మీ అందరికీ తెలిసిందే కదా, కొన్ని చాక్లెట్ చిప్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను, బాదం పప్పు. నెక్స్ట్ పైన అయితే మీరు దీంట్లోనే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా పైన వేసాను అనమాట. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎంతసేపు అయినా సరే ఇలాగే కలపండి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది. నేను ఇక్కడ మైదాపిండి అని చెప్పాను కదా, మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నేను ఇంట్లో అందరూ తింటారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ మైదాపిండి యూజ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి హెల్దీవి నచ్చవన్నమాట, అంటే ఇంట్లో వేరే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు మైదాపిండి వేస్తే తింటారు కదా అని చెప్పేసి మైదాపిండితో చేశానమాట నేను ఈసారి. మీరు కూడా ఎలా కావాలంటే అలా చేసుకోండి. మైదాపిండి అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కదా, బయట నుంచి అయితే మరి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని టెన్షన్గా ఉంటుంది. సో ఇంట్లో మన చేతులతో చేస్తున్నాం కాబట్టి మీకు ఏది మంచిగా వస్తే అది ఫాలో అవ్వండి. మైదాపిండి అయితే మైదాపిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి, మీ ఇష్టం అనమాట. ఇంక ఇదంతా బేకింగ్ ట్రేలో వేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవడమే. చాలామంది మామూలుగా చూపించమంటున్నారు, నేను చాలాసార్లు చూపించాను మామూలుగా. ఇదంటే నాకు ఓవెన్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఓవెన్లో పెట్టేస్తాను. మీరు నార్మల్ స్టవ్ మీద చేసుకోవాలంటే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని లోపల స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ మీద ఈ కేక్ టిన్ పెట్టేసుకోండి. పైన మూత కంపల్సరీ పెట్టండి, సిమ్లో పెట్టి బేక్ చేసుకోండి, అంతే. చాలా ఈజీని అది కూడా. కాకపోతే నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండాలి కదా, ఇదైతే టైమర్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఓవెన్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, పైన ఈ చాక్లెట్స్, మనకి బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసి ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఇంకా టైమింగ్స్ వచ్చేసి కూడా 180 degreesలోనే నేను బేక్ చేశాను. ఎగ్జాక్ట్గా నాకు 30 minutes అయితే టైం పట్టింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ అంటుకోలేదనమాట. జస్ట్ సైడ్స్కి ఇలా స్క్రాప్ చేసేసుకొని తీసేసుకోండి, డిమోల్డ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. బనానా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కేక్లో. కంపల్సరీ ట్రై చేయండి. మన స్టార్ బక్స్లో కూడా అమ్ముతారనమాట బనానా కేక్ అని చెప్పేసి. ఎవరన్నా తినుంటే కనుక మీకు తెలుస్తుంది టేస్ట్. సో ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ట్రై చేశారా లేదా అని. కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ అస్సలు చేయట్లేదు చాలామంది, అందుకే మన వీడియోస్ రీచ్
రీచ్ వెళ్ళట్లేదు అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. చూసారా ఎంత మాయిశ్చర్గా ఎంత మెత్తగా ఉన్నాయో, పిల్లలు హ్యాపీగా తింటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.